మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా నెలకు 10,000 రూపాయల జీతం పెంచాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం భావనపల్లిలో నిన్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం పాత ఇంటిని కూల్స్తుండగా గోడకూలి భవన నిర్మాణ కార్మికులు ఇద్దరు తిరుపతి, మదనయ్య మృతి చెందిన ఘటనలో ఈరోజు కోటపల్లి మండల కేంద్రంలో మృతి చెందిన ఇద్దరు కూలీల కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు బీఆర్ఎస్ నాయకులు. చెన్నూరు పట్టణంలో గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు పోలీసులు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం డబ్బా గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యూరియా పంపిణీ కేంద్రాన్ని రైతులతో కలిసి సందర్శించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మండలంలో నోటిఫైడ్ ఏరియాగా ఉన్నటువంటి గ్రామాల్లో వ్యవసాయ భూములుండి పట్టాలు లేనటువంటి బీసీలు, ఎస్సీలకు కూడా యూరియా అందజేయాలంటూ వ్యవసాయ శాఖ అధికారిని కోరారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.